రైట్, మూవింగ్ ఆన్. నెయ్యి సరఫరాలో నిబంధనలను టీటీడీ ఎందుకు మార్చింది? ఇదే విషయాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర. టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు అంటూ ధూళిపాడ నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. డైరీ అనుభవాన్ని 3 ఏళ్ల నుంచి ఏడాదికి ఎందుకు తగ్గించారు అని కూడా ప్రశ్నించారు. వారి అనుయాయులకు టెండర్లు కట్టబెట్టేందుకే ఈ మార్పులు అని చెప్పి అంటున్నారు ఆయన. టీటీడీ లాంటి పెద్ద వ్యవస్థకి నెయ్యి సరఫరా చేసే శక్తి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కే ఉంది. నిబంధనలను మార్చిన కారణంగా వాళ్ళు ఈ టెండర్లలో పాల్గొనలేదు అన్నారు ధూళిపాడ. నిబంధనలు మార్చారు. ఎవరు మార్చారు అధ్యక్ష? బోర్డు మార్చింది. బోర్డు చైర్మన్ ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి గారు. మరి ఆ నిబంధనలు గతంలో కఠినపరమైన నిబంధనల నుండి రోజుకి 4 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండాలని చెప్తే ఆ నిబంధన తీశారు. 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్లు తీసుకొచ్చారు. అదేవిధంగా డైరీ ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాల పైన ఉండాలని చెప్తే దాన్ని సంవత్సరానికి తీసుకొచ్చారు. ఈ విధంగా నిబంధనల సడలింపుని చేసి తమకు కావాల్సిన ప్రైవేటు వ్యాపారస్తుల్ని, తమకు కావాల్సిన సంస్థల్ని వాళ్ళకి టెండర్లు ఇవ్వటానికి పునాది ఈ యొక్క నిబంధనల సరళీకృతం ద్వారా నాంది పలికారు. దీనిలో ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. 5 సంవత్సరాల కాలంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఒక్క ట్యాంకర్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం ఈ నిబంధనలు మార్చడం మూలాన ఎవరైతే కోఆపరేటివ్ డైరీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు పాల్గొన్నా కూడా నిబంధనలు వాళ్ళకు కావాల్సిన విధంగా చేసి వాటిని సరళీకృతం చేయటం మూలన దోపిడీదారులకి వారు అనుకున్న డైరీలకు కట్టబెట్టారు అధ్యక్ష. దానిలో ఒక్కసారి చూస్తే అధ్యక్ష, హర్ష ఫ్రెష్ డైరీ అనే దానికి 9,90,000 కేజీలు ఇచ్చారు అధ్యక్ష, దాదాపు 31 కోట్లు. వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ అధ్యక్ష 33,30,000 కేజీలు, 129 కోట్ల అధ్యక్ష. అలాగే మంగానా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అధ్యక్ష 15,81,000, 71 కోట్ల విలువైన ఇది. ఏఆర్ డైరీ అధ్యక్ష 66 కోట్లు, దాదాపు 1,50,000 లక్షల అధ్యక్ష. ఇదంతా కూడా కల్తీ నెయ్యి ద్వారా దాదాపు 234 కోట్ల విలువైన నెయ్యిని, 60 లక్షల కేజీల నెయ్యిని భక్తులకి సప్లై చేసి పంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ కనీసం ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష.